హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి ఇంకా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మనం ప్రస్తుతం మార్చి నెల 2024 నాటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా బ్రీఫ్గా అయితే డిస్కస్ చేద్దాం. మన సెకండ్ ఛానల్ జాబ్స్ లైబ్రరీ తెలుగు అలాగే మెయిన్ ఛానల్లో మాక్సిమం నోటిఫికేషన్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఏదైనా మిస్ అయినా సరే ప్రతిదీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. అక్కడ నుండి మీరు చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మొట్టమొదటిగా మనకి తమిళనాడులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మనకి ఎవరన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. 6 ఉద్యోగాలకైతే మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మార్చి 30వ తారీఖు అప్లై చేసుకోవడానికి అయితే చివరి తేదీ. అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 25 సంవత్సరాలు అయితే ఉండాలి. జస్ట్ 10వ తరగతి లేదా ఈక్వివలెంట్ అర్హత ఉన్న ఎవరన్నా సరే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. నేను ప్రతి నోటిఫికేషన్కి మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయను. ఇక్కడ ఏదైతే నేను మెన్షన్ చేస్తున్నానో ఆ ఏజ్ అనేది మనకు అన్రిజర్వ్కి సంబంధించిన ఏజ్ అనేది ఓకే. ఈడబ్ల్యూఎస్కి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు కదా అన్రిజర్వ్ కానీ, మనకి ఈడబ్ల్యూఎస్ కానీ ఈ ఏజ్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి అయితే ఇక్కడ ఉన్న ఏజ్కి అదనంగా 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్కి అయితే అదనంగా 3 సంవత్సరాలు అయితే మనకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇది ప్రతి నోటిఫికేషన్ నేను చెప్పే ప్రతిదానికి ఇక్కడ ఏజ్ ఏదైతే ఉందో అది అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అదనంగా 5, ఓబీసీకి అదనంగా 3 సంవత్సరాలు అయితే కలుపుకుని మీరైతే చూసుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీంట్లో 15 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది అప్లై చేయడానికి 9th ఏప్రిల్ 5:30 PM లోపు అయితే అప్లై చేయాలి. 18 నుండి 27 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఇందాక చెప్పాను కదా +5 ఎస్సీ ఎస్టీ +3 ఓబీసీ అన్నిటికీ చెక్ చేసుకోండి. మనకి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మీరు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక జూనియర్ అసిస్టెంట్కి 10+2తో పాటు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుండి మనకి 300కు పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఇది అప్లై చేయడానికి మార్చి 27వ తారీఖు అనేది చివరి తేదీ. 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఏదన్నా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి షార్ట్ హ్యాండ్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టెనోగ్రఫీ అనేది మీకు షార్ట్ హ్యాండ్ అనేది ఐడియా ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చేరి నుండి కూడా నోటిఫికేషన్ వచ్చింది లిమిటెడ్ పోస్టులకి. ఇది మార్చి 25వ తారీఖు లోపు అప్లై చేయాలి. 18 నుండి 27 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లేదా 10+2 ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా పోస్టల్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇది 3 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్కి అయితే మనకి ఉద్యోగాలకు అయితే మనకి భర్తీ చేయనున్నారు. 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఏప్రిల్ 5వ తారీఖు అప్లై చేయడానికి చివరి తేదీ. 21 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి అప్లై చేసుకోవచ్చు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మనకి ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థ ఇది. ఈ సంస్థ నుండి 100 పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 12వ తారీఖు అప్లై చేసుకోవడానికి అయితే చివరి తేదీ. 21 నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మనకి ఏదైనా డిగ్రీ రిలేటెడ్గా మనకి డిగ్రీ బీకామ్ కానీ కొన్ని స్పెసిఫిక్గా అయితే అడిగారో వాటి రిలేటెడ్గా డిగ్రీ చేసిన వాళ్ళకి సంబంధించి మనకి ఈ ఉద్యోగాలకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఐటి తిరుపతిలో కూడా మనకి జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది లిమిటెడ్ పోస్టులకి. ఏప్రిల్ 11వ తారీఖు అప్లై చేయడానికి చివరి తేదీ. 18 నుండి 32 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐఐటి తిరుపతిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కాకపోతే డిగ్రీ టైపింగ్ నాలెడ్జ్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఈ పోస్టులకు అయితే అడిగారు. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక డిగ్రీతో పాటుగా మీరు ఐఐటి తిరుపతిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీలో కూడా 60కి పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 31 లోపు అప్లై చేసుకోవాలి. 18 నుండి 30 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. మీరు బీటెక్ రిలేటెడ్గా బీటెక్లో ఐటీ కానీ ఎలక్ట్రికల్ కానీ మనకి చేసినట్లయితే కనుక ఇందులో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి ఏప్రిల్ 15వ తారీఖు లోపు అప్లై చేయాలి. 18 నుండి 25 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మీకు ఇందులో 10th క్లాస్తో ఫైర్మ్యాన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలాగే మనకి 10th+ ఐటీఐ రిలేటెడ్గా ఐటీఐలో కొన్ని ట్రేడ్స్ ఫిట్టర్ కానీ ఇలాంటి వాటికి కొన్ని జాబ్స్ ఉన్నాయి. అలాగే డిగ్రీ ఎనీ డిగ్రీతో కూడా ఇందులో పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ అయితే వచ్చింది. 2000కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. మార్చి 28వ తారీఖు చివరి తేదీ.
18 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎస్ఎస్‌సి ఫేజ్ 12లో మనకి ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టులు కూడా ఉంటాయి. నేను ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టులకు సంబంధించి కూడా సెపరేట్‌గా వీడియో చేశాను. దీంట్లో కేవలం 10వ తరగతి, కేవలం ఇంటర్, కేవలం డిగ్రీ అర్హతతో కూడా కొన్ని పోస్టులైతే ఉన్నాయి. అలాగే ఎస్ఎస్‌సి, సిపిఓ, ఎస్ఐ జాబ్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. 4000కి పైగా పోస్టులైతే ఉన్నాయి. మార్చి 28 అప్లై చేయడానికి చివరి తేదీ. ఏజ్ వచ్చేసరికి 18 నుండి 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. ఏదన్నా డిగ్రీ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే. మనకి ఎస్ఎస్‌సి కొత్త వెబ్‌సైట్ అయితే లాంచ్ చేసింది. చాలామంది పాత వెబ్‌సైట్‌లో చెక్ చేస్తా ఏమి నోటిఫికేషన్ విడుదల అవ్వలేదేమో అనుకుంటున్నారు. ఎస్ఎస్‌సిలో రీసెంట్‌గా సిపిఓ, ఎస్ఐ జాబ్స్‌కి ఫేజ్ 12కి 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. న్యూ వెబ్‌సైట్ ssc.government.in వెబ్‌సైట్‌లో అయితే మీరు ఎస్ఎస్‌సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుండి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రైల్వే నుండి టెక్నీషియన్ పోస్టులకైతే మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 3 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 9000కి పైగా పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 8 ఏప్రిల్ అనేది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. గ్రేడ్ 1కి 18 నుండి 36, గ్రేడ్ 3కి 18 నుండి 33 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి అర్హత 10th క్లాస్‌తో పాటుగా ఐటీఐ రిలవెంట్ ట్రేడ్స్‌లో లేదా 10th క్లాస్‌తో పాటుగా రిలవెంట్ ట్రేడ్‌లో సీసీఐఏ చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియేట్‌లో కేవలం ఎంపీసీ చేసిన వాళ్ళు. ఓకే. అందరూ ఇంటర్ చేసిన వాళ్ళు అందరూ అర్హులు కాదు. కేవలం ఇంటర్ ఎంపీసీలో మనకి చేసిన వాళ్ళకి ఎస్ఎన్టీ జాబ్స్ ఉన్నాయి. అలాగే డిగ్రీ రిలవెంట్ కొన్ని ట్రేడ్స్‌లో మనకి డిగ్రీ చేసిన వాళ్ళకి గ్రేడ్ 1లో పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి కూడా మనకి ఏప్రిల్‌లో అయితే అప్‌కమింగ్ నోటిఫికేషన్ అయితే విడుదల అయితే అవ్వబోతుంది. ప్రస్తుతానికి విడుదలైన నోటిఫికేషన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న ముఖ్యమైన నోటిఫికేషన్ అన్ని కూడా మాక్సిమం అయితే కవర్ చేశాను. ఇంకా ఏదైనా నోటిఫికేషన్ ఇంపార్టెంట్‌వి మిస్ అయితే కామెంట్ చేయండి. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదా మన ఛానెల్‌లో కూడా చాలా వరకు వీడియోస్ అయితే ఉంటాయి. జాబ్స్ లైబ్రరీ తెలుగు. అలాగే మన మెయిన్ ఛానెల్‌లో అక్కడ నుండి మీరు గ్యాదర్ చేయొచ్చు. ఓకే. ఇది మనకి ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి ఉన్న జాబ్ అప్డేట్స్ డీటెయిల్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే గనుక వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి 1 మిలియన్ రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేయండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేవి కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్, టెలిగ్రామ్‌లో కూడా మీరు ఫాలో అయినట్లయితే ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఓకే. థాంక్ యూ.